ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సింహాచలేశుని దర్శనార్థం వచ్చే భక్తులకు దేవస్థానం నిత్యాన్న ప్రసాదాన్ని అందిస్తోంది. శ్రీ సింహాద్రినాథ నిత్యాన్నదాన పథకం 35 వసంతాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ మహోన్నత కార్యం దాతల విరాళాలతో నడుస్తోంది. ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకను అధికారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. 1989 ఆగస్టు 14వ తేదీన ఉద్యోగులు ఇచ్చిన 50,000 రూపాయల విరాళంతో అన్నదాన పథకం ప్రారంభం కావడం విశేషం. రోజుకు 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అదనపు వంటకాలతో ప్రత్యేకంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు కూడా భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మనం చేస్తాం. భక్తుల కడుపు నింపుతున్న అన్నదాన పథకంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే ఇలా చేయండి. 1,00,000 రూపాయలకు పైగా విరాళం ఇస్తే మిమ్మల్ని మహారాజ పోషకులుగా కీర్తిస్తారు. 50,000కు పైబడి సమర్పించుకుంటే రాజపోషకులుగాను, 10,000కు మించి ఇచ్చిన వారిని పోషకులుగాను, 1,116 ఇచ్చిన వారిని దాతలుగాను గౌరవిస్తారు. దాతలు కోరిన రోజున వారి పేరున భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తారు. భక్తులంతా మహాప్రసాదంగా స్వీకరించే అన్నప్రసాదం ఎలా తయారు చేస్తారో పరిశీలిద్దాం రండి. ఇదిగో ఇదే అన్నప్రసాద భవనం. లోపలికి వెళదాం. ఇదిగో ఇక్కడ వంటకు అవసరమైన కూరగాయలను సిద్ధం చేస్తున్నారు. స్వాములు వంట ప్రారంభించారు. బాయిలర్లో నీళ్లు బాగా వేడెక్కాక బియ్యం వేస్తున్నారు. మరోవైపు కూరలు, పప్పు, సాంబారు, పచ్చడి సిద్ధమవుతోంది. ఈరోజు వార్షికోత్సవం కదా, బూరెలు, పులిహార, చక్కెర పొంగలి అదనంగా తయారు చేస్తున్నారు. ఇదిగోనండి, దేవాలయం నుండి స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం వచ్చేసింది. ఈ ప్రసాదాన్ని వండిన పదార్థాల్లో కలిపి ప్రసాదంగా మారుస్తున్నారు. స్వామివారి చిత్రపటం వద్ద ఆరగింపు పెట్టి హారతిస్తున్నారు. ఇదే హారతిని భక్తులతో దర్శింపచేస్తున్నారు. భక్తులంతా గోవిందనామస్మరణ చేస్తూ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఉపక్రమిస్తున్నారు. మనం కూడా తృప్తిగా భోంచేద్దాం రండి. మేము ఇక్కడ చాలాసార్లు భోజనం చేసాం, కానీ ఈసారి అయితే చాలా బాగుంది. మేము అనుకుంటున్నాం మాకు స్పెషల్ ఈరోజు మా బాబుకి అన్నప్రసన్న చేసాం, అందుకే ఇలా వచ్చిందేమో. బూరె పెట్టారు, పులిహార, కూరలు అన్నీ అద్భుతంగా గ్రూప్ ప్రవేశం చేసినట్టు భోజనం. నా పేరు ఉప్పు బాలసుబ్రహ్మణ్యం. ద్రాక్షారామ దగ్గర ఆదివారపేట గ్రామం నుంచి వచ్చాను. చాలా ఉదయం తెల్లవారుజామున వచ్చాం. ఇక్కడ దర్శనం కూడా బాగానే జరిగింది మాకు. చాలా విశేషం ఏంటో ఇక్కడ భోజనం చాలా వెరైటీగా పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఏంటో మరి ఏకాదశి ఏంటో కానీ భోజనం వాళ్ళ వేసిందంతా తినేసి తృప్తిగా బయటకు వచ్చాను. సూర్యనారాయణ అండి, లక్ష్మీపురం, విజయనగరం జిల్లా బాడంగి మండలం. విధానం బాగానే ఉంది, కానీ కాకపోతే క్యూ లైన్లో కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. దాన్ని కొద్దిగా సెట్ చేస్తే కొద్దిగా ఇంకా వాటర్ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా క్యూ లైన్ సెట్ చేయాల్సింది. నా పేరు రత్నగిరి అండి. మాది ఈస్ట్ గోదావరి రాయవరం మండలం, రాయవరం అని. మేము ఈరోజు స్వామివారి దర్శనానికై వచ్చాము. స్వామివారి దర్శనం బాగా అయింది. స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాదానికి స్వీకరించడానికి వచ్చాము. అన్నప్రసాదం చాలా బాగా పెట్టారు. అన్నీ కూడా రుచి, శుచి, శుభ్రంతో అంతా బాగా పెట్టారు. చాలాసార్లు దర్శనంకి వచ్చాం, కానీ మొదటిసారి అన్నదానంలో ప్రసాదం తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సౌకర్యం ఇంకా ముందు ఇంకా ఎక్కువ పెరిగితే అందరికీ. అన్నప్రసాదం కార్యక్రమాన్ని ఉద్యోగస్తుల విరాళంతో మొదటగా 35 సంవత్సరాల క్రితం ప్రారంభించుకొని
ఈరోజు 36వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మంది అన్నదాన సిబ్బంది అందరికీ ఏఓ గారు, వారి పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది అంటే స్వీపర్తో సహా అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా దినదిన ప్రవర్ధమానంగా మన క్షేత్రం అభివృద్ధి చెందుతూ ఉంది అందరి సహకారంతో. సో భక్తులు ఇక్కడికి వచ్చాక ముఖ్యంగా భక్తులకి మన సింహాచల క్షేత్రంలో కొండ మీద కానీ కొండ కింద కానీ ఆల్టర్నేటివ్గా అంటే హోటల్స్ ఉండి వెళ్ళే పరిస్థితి కూడా తక్కువగా ఉంది ఇక్కడ. రెండవది, ఎక్కువగా బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలి అన్న ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏ క్షేత్రంలో కూడా కోవిడ్ తర్వాత రాత్రిపూట అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించలేదు. మొట్టగా మనమే ప్రారంభించుకున్నాం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. మీ ద్వారా చాలామంది భక్తులకు తెలియడం వల్ల సాయంత్రం పూట ఆ భక్తులు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తాము. ముఖ్యంగా భక్తుల యొక్క వెయిటింగ్ పీరియడ్ తగ్గించాలనేది. అంటే ఇప్పుడు మనకున్న ఈ ఫ్లోర్ కాకుండా పైన ఉన్న ప్రసాదాలని కౌంటర్ని ఎదురుగా ఒక బిల్డింగ్ తయారు చేసి నిన్న చైర్మన్ గారితో కూడా ఈ ప్రతిపాదన ప్రస్తావించిన తొందరలో దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడం. అదేవిధంగా మనకి ప్రస్తుతానికి డొనేషన్ కౌంటర్ పెట్టాం, మంచినీటి సౌకర్యాన్ని కూడా పెట్టాం. ఇంకో కూడా భక్తులకి ఆన్లైన్ సౌకర్యాన్ని ఒకటి తీసుకురావాలనేది టెంపుల్స్లో అన్ని టెంపుల్స్లో లేదు. మనం ప్రయత్నం చేస్తున్నాం. హెచ్డిఎఫ్సి వారి కోసం కూడా పర్మిషన్ రాసాం, ఇప్పటివరకు రాలేదు. అయితే దాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగితే భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా మనకి డొనేషన్స్ ఇచ్చే విషయంలో కానీ ఇతర ప్రసాదాలు పర్చేజ్ చేసే విషయంలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనే కార్యక్రమం కూడా చేస్తున్నాం. భక్తుల విషయంలో వాలంటీర్స్ కూడా మనకి సేవా సంఘాల నుంచి కూడా వస్తున్నారు. వారు కూడా ఎక్కువ మంది ఈ మధ్య రెస్పాన్స్ ఉంది. వారికి కూడా అవసరమైనటువంటి టర్న్ డ్యూటీస్ అంటే షిఫ్ట్ ఏదన్నా వారు ఇచ్చేది వారికి కూడా ఇచ్చి వారి ద్వారా ఇంకా మెరుగైన సౌకర్యాలు. ముఖ్యంగా ఈ మనం అనుకున్న దీంట్లో వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ఉన్న వారికి ఏమి చేయగలం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ భక్తుల్లో ఉన్న మనకు వస్తున్న ఇబ్బంది ఏంటంటే వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేసే విషయంలో వారి నుంచి కొంత ఇది రావడం కూడా ఉంది. దానికి కూడా ఒక కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఆలోచించి ఆ కార్యాచరణ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరి సహకారంతో సింహాద్రినాథునికి, అప్పన్నకి విశేషంగా భక్తుల ఆదరణ లభిస్తూ ఉంది. అందరూ కూడా స్వామివారి సేవకు అంకితమైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సిబ్బంది అందరికీ కూడా నా శుభాకాంక్షలు. భక్తుల బ్రోవుము మా స్వామి.